హలో హెచ్ఏడబ్ల్యూ వ్యూవర్స్, నమస్కార్. నేను మీ రమేష్ని హెచ్ఏడబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మన ఈ వీడియోలో మీరు మీ పేరు కానీ ఎవరి పేరైనా టైప్ చేయాలనుకుంటే దాన్ని ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో మనకు ఇక్కడ కనిపిస్తున్న 1 నంబర్ గ్యాలరీ ఏదైతుందో ఇలా టచ్ చేయాలండి. టచ్ చేశాక మనకు కనిపిస్తుంది ఏబిసిడి ఉన్న బటన్కి ఒక్కసారి ఇలా క్లిక్ చేశాక మనకు ఇక్కడ నోట్బుక్ లాగా పెన్ గుర్తుంది కదండి, దానికి ఒకసారి ఇలా టచ్ చేస్తే మనకు టైప్ చేయాల్సింది పడుతుందండి. దానిలో పెద్ద లెటర్స్ కానీ చిన్న లెటర్స్ కానీ ఇక్కడ కింద ఉన్న బటన్కి ఇలా క్లిక్ చేయాలండి. క్లిక్ చేయడం వల్ల ఇక్కడ చూడండి మనకు నేమ్ రాయాలి అడుగుతుంది. సో నా పేరు రాస్తాను చూడండి, RAH. చూసారండి, పేరు రాశాక ఒక్కసారి మనకు ఇలా రైట్ చేసుకోవాలండి. రైట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ చూడండి మనకు రమేష్ అని పేరు పడ్డది కాండి. సో మనకు ఒక్క లెటర్ నుంచి ఇంకొక లెటర్కి డిస్టెన్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఏబి అనే దానికి ఇలా చూపిస్తుందండి మనకు మార్క్ కూడా. సో ఇలా టచ్ చేస్తే లెటర్ అనేది లెటర్ టు లెటర్ డిస్టెన్స్ పెరుగుతుంది. సో మనకు కొంచెం దగ్గర కావాలనుకోండి, దీని పక్కన ఉన్న ఏబికి ఇలా సింబల్ కూడా కనపడుతుందండి మనకు. ఇలా టచ్ చేస్తే దగ్గరకు కూడా అవుతుందండి. ఓకే, ఇంత కావాలనుకుంటున్నానండి. ఓకే, దీని తర్వాత మనకు లెటర్ కిందికి వెళ్ళి మీద దాకా డిస్టెన్స్ పెరగాలనుకుంటే సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దీనికి ఇలా ప్రెస్ చేస్తే మనకు హైట్ కూడా పెరుగుతుందండి. సో హైట్ తగ్గించాలన్నా ఇక్కడ చూసాను కానీ మార్క్ లాగానే ఉంటుంది. సో ఇలా మనం దగ్గరికి దూరం కూడా చేసుకోవచ్చు అండి. తర్వాత మనకు ఈ పేరు క్లారిటీగా ఉన్నాక సేవ్ చేసుకోవాలండి డిజైన్ని. సో సేవ్ అంటే ఇక్కడ చూసారండి, ఇక్కడ ఒకసారి లేదు స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఏ బటన్ ఉంది కదండి, ఇక్కడ మనకి ఇందులో స్టైల్స్ కూడా ఉన్నాయండి, ఎలా మనకు కావాలి అనుకుంటున్నారని. సో నాకు ఇలా కావాలనుకుంటే దీనికి టచ్ చేసేసి రైట్ చేసేస్తే ఇలా కూడా స్టైల్ మారిపోతుంది. ఓకే, నాకు ఈ స్టైల్ కావాలనుకుంటే మనం ఈ డిజైన్ని సేవ్ చేసుకోవాలండి. సేవ్ చేసుకునే బటన్ ఇక్కడ ఉంది చూడండి, దీనికి ఇలా టచ్ చేయాలండి. టచ్ చేసినప్పుడు మనకు ఈ డిజైన్ అనేది మిషన్లోకి 12 నంబర్లకు వెళ్తుందండి. కింద ఏమడుగుతుందంటే డిజైన్కి ఏమైనా నేమ్ పెట్టుకుంటారని అడుగుతుంది. సో నేను వాటినే AD ఇలా పెట్టాను. పెట్టిన తర్వాత దీనికి డిజైన్కి సేవ్ చేసుకోవాలండి. ఇక్కడ కనిపించే బటన్కి ఇలా టచ్ చేయడం వల్ల సేవ్ అయిపోతుంది. సో సేవ్ అయిపోయాక ఒకసారి చూద్దామండి డిజైన్ మనకు గ్యాలరీలోకి వచ్చిందా లేదా అని. ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత ఇలా రైట్ చేయాలండి. రైట్ చేశారా, ఇక్కడ చూడండి మనకు రమేష్ అనే పేరు వచ్చింది. సో నేను ఇది మీకు మిషన్లో నడిపి చూపిస్తాను. చూసారు కదండి, ఈ వీడియోలో మీకు నేను రమేష్ అనే పేరుని టైప్ చేశాను. సో మీ మిషన్లో కూడా మీకు నచ్చినట్టుగా మీ పేరు కానీ మీకు నచ్చిన పేరు కానీ టైప్ చేసుకోవచ్చండి. సో ఎలాంటి ఫాంట్ అయినా పెట్టుకోవచ్చు. కలర్స్ కూడా మీకు నచ్చినవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో ఇలానే ఉంటుందండి ఎంబ్రాయిడరీ టైప్ చేసుకునేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే హెచ్ఏడబ్ల్యూ యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమస్కారం.